హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బలి మీ ముందుకు వచ్చాను. కంటిన్యూస్ టాపిక్ సిఎస్సి పార్ట్ 3. ఈ పార్ట్ 3లో అసలు మనకేమేమి నాలెడ్జ్ కావాలి, మనకేమేమి స్కిల్స్ కావాలి, మనల్ని ఎవరైనా రిక్రూటర్ హైర్ చేసుకోవాలంటే. సో ఈ పార్ట్ మిస్ అవ్వకూడదంటే ఎండ్ దాకా తప్పకుండా చూడండి. సో స్కిల్స్ యూ డెవలప్. మీరు ఎటువంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి అంటే మీకు ఏదైతే చెప్తున్నా అవన్నీ నేర్చుకోవాలండి ఫస్ట్. అవి నేర్చుకుంటే ఈ స్కిల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నేను లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను, నెట్వర్కింగ్ ల్యాబ్స్ ఉంటాయని చెప్పాను, ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా మేనేజ్మెంట్, వీటన్నిటి గురించి మీకు చెప్పాను కదా. సో అవే ఉన్నాయి చూడండి ఇక్కడ స్కిల్స్ అన్ని కూడా. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లాజికల్ థింకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ లాజికల్ థింకింగ్ మనం చేస్తుండగా మనకు వస్తాయి. ఎక్స్పీరియన్స్ బట్టి, మనం చేసే ప్రాజెక్ట్స్ బట్టి లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది అనమాట. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటి, ఒకవేళ మీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు, హౌ యు ఆర్ టాక్లింగ్ దట్ సిచ్యువేషన్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో అటువంటి స్కిల్స్ ఉన్నాయా లేవా, అంటే ఎలా ప్రూవ్ చేస్తావు, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్. ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసావు, ఆ ప్రాబ్లమ్ని నువ్వు సాఫ్ట్వేర్తో ఎలా సాల్వ్ చేసావు, కనుక నువ్వు ప్రూవ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నీ దగ్గర ఉన్నట్టే. అండ్ అదే నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో అదే చెప్పాను. మీరు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలి, బీటెక్లో ఉన్నారంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మాత్రమే మీరు ఇవి చేసే అవకాశం మీకు ఉంటుంది. సో డేటాబేస్ మేనేజ్మెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి నాలెడ్జ్ ఉండాలి, వెబ్సైట్ డెవలప్మెంట్ గురించి నాలెడ్జ్ ఉండాలి, మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ యాప్ డెవలప్మెంట్స్. ఇప్పుడు మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేయటం సింపుల్ అయింది. మీరు గూగుల్ స్టూడియోకి వెళ్ళిపోండి, యాప్ డెవలప్ చేయొచ్చు, హోస్ట్ కూడా చేయొచ్చు. జస్ట్ 2500 రూపీస్ పెట్టి మీరు యాప్ని హోస్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయండి 2500, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి యాప్స్ డెవలప్ చేయమని చెప్పండి, మీ దగ్గర హోస్ట్ చేయించుకోండి. ఆ హోస్ట్ చేసినందుకు 100-200 ఛార్జ్ చేసినా సరే ఒక సైడ్ ఇన్కమ్గా స్టార్ట్ అవుతుంది. మీరు అది కూడా చేసుకోవచ్చు. మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేసుకోండి, నెట్వర్కింగ్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వీటన్నిటి స్కిల్స్ కనుక ఉంటే మీకు రిక్రూటర్స్ మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి మక్కువ చూపిస్తారు. అది గైస్, ఇది ఇస్ ఆల్ అబౌట్ పార్ట్ 3. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్